నమస్తే. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మలి జాబితాను విడుదల చేసింది. సామాజిక సాధికారతే లక్ష్యంగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది స్థానాలు కూడా మార్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి మార్చారు. అలాగే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ను రామచంద్రాపురం నుండి రాజమండ్రి రూరల్కు మార్పు చేశారు. ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు మార్చారు. ఆయన స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్కు అవకాశం ఇచ్చారు. అలాగే యువకులకు కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో మచిలీపట్నం నుండి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు. పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ పిఠాపురం నుండి వంగగీత, జగ్గంపేట నుండి తోట నరసింహం, ప్రతిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు. మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విజయవాడ వెస్ట్ నుండి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా, కదిర్ నుండి బిఎస్ మక్బూల్ అహ్మద్లకు అవకాశం కల్పించారు. ఇక ఎస్సీ ఎస్టీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి పాయకరావుపేట నుండి కంబాల జోగులు, పి గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్లకు అవకాశం కల్పించారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి చూస్తే అరకు ఎంపీ స్థానానికి కొట్టగొల్లి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మిలకు అవకాశం కల్పించారు. బీసీ సామాజిక వర్గం నుండి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబైన వేణుగోపాల్ కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్లకు అవకాశం కల్పించారు. ఇక వైఎస్ఎస్ సామాజిక వర్గం నుండి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మందిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 38 మందిని నియమించారు. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేశారు. ఇక గతంలో చూస్తే వైఎస్ జగన్ చెప్పినట్టుగా వివిధ కారణాల వల్ల స్థానం కోల్పోయిన వారిని పార్టీ సేవలకు నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని వైఎస్ జగన్ చెప్పారు. సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇన్ఛార్జీల ఎంపిక జరిగిందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తాను తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపారు అని రాజకీయ విశ్లేషకులు జగన్ను ప్రశంసించారు.